అడుగుతుంటే మాట్లాడవేంటి? చెప్పుకో చూద్దాం. ఈ గొంతెక్కడో విన్నట్టుందే. నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? నువ్వా? ఇంకెవరనుకున్నావు? నీకొకసారి చెప్తే అర్థం కదా? నన్ను అపార్థం చేసుకోవడం మానేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయి బాలు. నీకంత సీన్ లేదని చెప్పాను కదా. నేను నిన్ను వదలని చెప్పానుగా. నీకేమన్నా లూజా? నాకు ఆల్రెడీ పెళ్ళయిందని చెప్పాను కదా. పెళ్లి కాకపోతే ఓకేనా? నీకేమన్నా పిచ్చా? నాకు నువ్వంటే పిచ్చి. ఆ పిచ్చి పేరే ప్రేమ. దాన్ని ప్రేమ అనరు, పైత్యం అంటారు. సరే, నువ్వు చెప్పింది నమ్ముతాను. నీకు పెళ్ళైందంటున్నావు కదా? అనేదేంటి? అది నిజం. ఆ నిజాన్ని నాకు చూపించు. అంటే నీ భార్య నాకు చూపించు. నువ్వు చెప్పింది నేను నమ్ముతాను. తనక లేదు. పర్వాలేదు. భార్య అన్నాక పర్సులోనో ఫోన్లోనో ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో చూపించు. నీకు చూపించాల్సిన అవసరం నాకు లేదు. అంటే నువ్వు చెప్పింది అబద్ధం అన్నమాట. సరే, చివరిగా నీకు ఇంకొక అవకాశం కూడా ఇస్తున్నా. అట్లీస్ట్ నీ భార్యతో నాకు ఫోన్లో మాట్లాడించు, అప్పుడు నమ్ముతాను. నమ్మితే నమ్ము, లేకపోతే చావు. నీకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నీ ఇష్టం వచ్చింది చేసుకో. నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు తెలుసు బాలు. నువ్వు ఎన్ని గేమ్స్ ఆడినా నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నువ్వే నా మొగుడువని నేను ఫిక్స్ అయిపోయా. నువ్వు కూడా ఫిక్స్ అయిపో. ఇదే ఫైనల్. అక్క అక్క అక్క, నేను చెప్పాల్సిందంతా ఆయనకి చెప్పేశాను. ఆయన ఎందుకు మొహమాట పడుతున్నారు? నువ్వే ఎలాగైనా నచ్చ చెప్పి మా ఇద్దరిని ఒకటి చేయాలక్క. ప్లీజ్, మా మంచి అక్క కాదు. ప్లీజ్ అక్క, ప్లీజ్ 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 ప్లీజ్. అరే ఏంటి తింగర్ది? నన్ను హెల్ప్ చేయమంటుందేంటి? ఎదురొచ్చావా బామ్మర్ది? ఎంత మంచి శకనమో. బలి పశువును లాక్కెళ్ళడానికి బలిచ్చేవాడే వచ్చినట్టుగా ఉంది. ఏంటి బాబా, ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నావు? మాకేమైనా కొట్టిందా ఏంటి? పిచ్చిది, దాని గురించి నా బాధంతా. ఇదిగో నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఎవరెవరు నాకు ఎంతెంత బాకీ ఉన్నారో ఆ డీటెయిల్స్, ఆ పొలం దస్తావేజులన్నీ బీరువా లాకర్లో ఉన్నాయి. జాగ్రత్తగా చూసుకోమని చెప్పు. ఏ బావా, కాశీయాత్రకి ఏమన్నా వెళ్తున్నావా? నీతో సహవాసం చేస్తే చివరికి నా గతి అదే బామ్మర్ది. పెద్ద నన్ను ఫోన్ చేసి నన్ను రమ్మన్నాడు. ఆయన వాయిస్లో వైబ్రేషన్ బట్టి రాజీతో నామినేషన్ వేయించే విషయం తెలిసిందని అర్థమైంది. ఆయన చేతుల్లో నా చావు ఖాయం. మంచిదే కదా బావా. ఏంటి, నా చావు నీకు మంచిదా? చిచిచే, నిజం తెలియడం అంటున్నాను. నువ్వు కూల్గా లోపలికెళ్ళి ఆయన ఏం అడిగినా సరే అంత మన మంచిగా అన్నట్టు మాట్లాడమే. ఆల్ ఈజ్ వెల్ బావా. రింగ రింగ బెల్లేం కాదు. నీదేం పోయింది? పులి బోన్లోకి పోయేది నేను కదా, నువ్వు కాదుగా. అయినా ఈ బాలు ఏం చేసినా లోక కళ్యాణం కోసమే బావా. నిజమే, కళ్యాణం నీకు, కల్లోలం నాకు. ఇప్పుడు ఏ అల్ల కల్లోలం జరుగుతుందో ఏంటో. ఎందుకైనా మంచిది బామ్మర్ది, నువ్వు నా వెనకాలే ఉండు. బావా భయపడుకు, పద వెళ్దాం. పద, నేనున్నాను కదా, పద. పెదనాన్న రమ్మన్నారు. నువ్వు చేసిన పనేంట్రా? బామ్మర్ది, ఏం చెప్పమంటావో చెప్పు. వర్ణ బామ్మర్ది, సూసైడ్ పాయింట్లో నన్ను నిలబెట్టి నువ్వు సైడ్ కొడుతున్నావా? నిన్నేరా మాట్లాడవేంటి? చక్రవర్తి, అలా గదమాయిస్తే ఎలా చెప్పు? వెంకీ, ముందు కూర్చో. కూర్చో. కూర్చో.
అంటే అది మరి పెదనాన్న జడా జడ కాదండి దడ కొంచెం కొంచెం దడగా ఉంది అంటున్నాను. చేసిందంతా చేసి ఇప్పుడు ఎందుకు రా దాడా? ఈ స్థానంలో రాజేశ్వరిని ఎందుకు నిలబెట్టావు చెప్పు. నేను నేను చెయ్యా అంటే అంటే అది చెయ్యాల్సి వచ్చింది అంటున్నాను. అదే ఎందుకు చేయాల్సి వచ్చింది? కనుగొంటాడు కన్నా. అంటే నేను నేను నిలబడితే చాలా మందికి కన్ను కొట్టి వేద రాజకీయాలు చేస్తారు. అదే రాజు నిలబెడితే దాని నోటికి భయపడతారు కదా, పైగా లేడీస్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని. అయితే మాత్రం నీకు నువ్వు ఎలా డిసైడ్ అయిపోతావు బావా? ముందు మామయ్య గారికి చెప్పాలన్న కామన్ సెన్స్ ఉండాలి కదా. ఆహా, ఏమి సెన్స్ ఆఫ్ హ్యూమర్ రా బామర్ది. నేను మాట్లాడుతున్నా కదా, మీ ఇద్దరి మధ్య ఎంత చనువు ఉన్నా నా ముందు మా అబ్బాయి మీద నోరు చేసుకోకు. నన్ను క్షమించండి పెద్దనాన్న, మిమ్మల్ని ఎదిరించాలనో మీకు చెప్పకూడదనో కాదు, కొన్ని పరిస్థితుల కారణంగా అలా చేయాల్సి వచ్చింది. దీనివల్ల మనకు మంచి జరుగుతుంది పెద్దనాన్న, నన్ను నమ్మండి ప్లీజ్. అతనంత నమ్మకంగా చెప్తున్నాడు కదరా, ఒక్కసారి ఆలోచించు. అవునండి, కారణం లేకుండా వెంకీ ఏమీ చేయడు కదా. సర్లే, నిర్ణయాలు తీసుకోవడం గొప్ప విషయం కాదు, వాటి ప్రతిఫలాలు ఎదుర్కోవడం ముఖ్యం. జాగ్రత్తగా వెళ్ళరా. అలాగే పెద్దనాన్న, ఉంటాను. ఏం జరిగింది? అది తర్వాత చెప్తానులే. తలేంటి మామ ఇంత కాలిపోతుంది? ఎండలో తిరిగావా? లేదే, ఇదంతా మా పెద్దనాన్న ఎఫెక్ట్. ఆయనకు ఆన్సర్ చేయలేక నా బుర్ర హీట్ ఎక్కిపోయింది. అయ్యో పాపం, అసలు ఎందుకు ఇలా చేసావు మామా? నీ తమ్ముడు చేయమన్నాడు, నేను చేశాను. అయినా దానికి రీజన్ ఉందిలే. మీ తమ్ముడు హస్తం ఉందంటే మా పెద్దనాన్న ఊరు కూడా చెప్పలేదు, అంతే. ఇదేంటి మామా, ఒళ్ళంతా కాలిపోతుంది? ఒక్కసారి అటు చూడు. తమ్ముడు తమ్ముడు కాదే, నా పాల్ట యముడు. ఏంటి బావా, ఏంటి మండిపడుతున్నావు? దేనికి? దేనికా? మా పెద్దనాన్న దగ్గరికి వెళ్లే ముందు నిన్ను నా వెనకాల ఉండమంటే నా చెల్లెలి వెనకాల చేరి నన్ను కన్ఫ్యూజ్ చేస్తావా? అంటే మీ వెనకాల నేనున్నానని తెలియకూడదు కదా, అందుకే బావా. అయినా నేను ఆయన కళ్ళకి కనిపిస్తుంటే నా మీద కోపం కూడా మీ మీద చూపించేవాడు. చూసావా, నా తమ్ముడిని అర్థం చేసుకోకుండా ఆడిపోసుకున్నావు. అక్కడ నేను ఆల్మోస్ట్ తడిపేసుకున్నాండి, అది నా పరిస్థితి. అసలు ముందు మీరిద్దరూ ఎందుకలా చేస్తారో ఆ విషయం చెప్పండి. ఆ భూపతికి బుద్ధి చెప్పాలని వాడి వేలుతో వాడి కన్నే పొడిచాం. అర్థం కాలేదు తమ్ముడు. అసలేం జరిగిందంటే, అది జరిగింది. మరి ఇదంతా నాన్న దగ్గర ఎందుకు దాచిపెట్టావు? నిజం తెలిస్తే ఆయనకి నీ మీద మంచి అభిప్రాయం వస్తుంది కదా. నిజాలు చెప్తేనే అభిప్రాయం మారుతుందంటే ఆయనకి ఎన్నో నిజాలు చెప్పొచ్చు, కానీ ఆయన అభిప్రాయం మారడం ముఖ్యం కాదు, నా మీద నమ్మకం కలగడం ముఖ్యం. ఆ నమ్మకం కలిగిన రోజున
ఆయన అభిప్రాయం తప్పకుండా మారుతుంది. థ్యాంక్ యూ సో మచ్ బాలు. ఎందుకు? నువ్వు మా నాన్న మీద గెలవాలి అనుకోకుండా మా నాన్న మనసు గెలుచుకోవాలి అనుకుంటున్నావు చూడు, అందుకు. మరి నీ మనసు గెలుచుకోలేదా? మ్మ్హ్మ్. లేదా? మ్మ్హ్మ్. నువ్వు నా మనసు దొంగిలించావు. మా చెల్లి చెప్పింది అక్షరాలు నిజమే. నువ్వు పెద్ద దొంగవి. అయ్యగారు, అయ్యగారు, ఏంట్రా కేకలు? తిన్నగా రాలేవా? తమరిలా మన్ను తిన్న పాములా తిన్నగా ఉండబట్టే వాళ్ళు పనులన్నీ జరిపిస్తున్నారు. ఊళ్ళో పోస్టర్స్ కూడా అంటించారు, ప్రచారాలు మొదలుపెట్టేశారు. ఆపరా! నేను మన్ను తిన్న పాముని కాదురా, తోక తొక్కిన త్రాచుని. నన్నే నమ్మించి 50 లక్షలు దెబ్బతీశారు. వదల్నో, ఏ ఒక్కరిని వదల్నో. నేను మాత్రం బాలుని అస్సలు వదలను. గట్టిగా పట్టుకుని కట్టేసుకుంటా. ఈ ఇంటికి అల్లుడి చేసేస్తా. నువ్వేంటే మధ్యలో? గోరు చుట్టు మీద రోకలి పొట్ల తయారయ్యావు. నేను కాదు, నువ్వే నాకు బాలుకి మధ్యలో టోల్ గేట్ల తయారయ్యావు. చూడు నాన్న, కావాలంటే ఈ ఊరిని నువ్వు వల్లకాడు చేసుకో, నేను అటురాను. కానీ బాలు జోలికొస్తే మాత్రం ఈ ఇల్లునే వల్లకాడు చేసేస్తాను, గుర్తుంచుకో. రే, నీతో సహా. అయ్యగారు, మనకి ఇంట్లోనే మెజారిటీ లేదు, ఊళ్ళో వస్తుందంటారా? నువ్వు నోరు మూసుకొని నేను చెప్పింది చేయరా. ఆ బాలుగాడికి ఎదిరెళ్ళి మనం ఏమీ చేయలేం. దొడ్డి దారిలో దొంగ దెబ్బ తీయాల్సిందే. పోనీ మనుషుల్ని పురమాయించి కొట్టించమంటారా? అప్పుడు ఒళ్ళంతా కట్లు కట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదిస్తారా యాదవా. మనం వాణ్ణి దెబ్బతీయడం కాదురా, ఈ ఊరి జనాలకి వాడి మీదున్న నమ్మకాన్ని దెబ్బతీయాలి. వాడి పుట్టు పూర్వోత్తరాలు తవ్వండి. వాడికి ఆ చక్రవర్తికి ఉన్న లింక్ ఏంటో తెలిస్తే వాడిని ఎక్కడ లాక్ చేయాలో నేను చెప్తారా. అలాగేనయ్యా. రై బాలు, నువ్వు నాకు దొరక్కపోవో. అత్తయ్య, ఏమైంది? ఏం లేదల్లుడు, వేలు తెగిందంతే. అంతే అని అంత సింపుల్ గా తీసి పారేస్తారండి? చూడండి ఎంత రక్తం పోతుందో. ఒక్క నిమిషం ఉండండి. థ్యాంక్స్ అల్లుడు. ఉండండి, మీకు మంచి కాఫీ ఇస్తాను. ఆగండి ఆగండి, వేలు అలా పెట్టుకుని ఇప్పుడు వంట చేస్తారా? మెహూనా? అయ్యో పర్లేదు బాబు, ఈ మాత్రానికేనా? మీరు అలా కామ్గా ఉండి జస్ట్ ఏం చేయాలో చెప్పండి చాలు. అలా మీ అమ్మాయి అర్ధరాత్రి ఆకలికెక్కలు భరించలేక వంట చేశాను అత్తయ్య. వసుంధరా, కాఫీ ఇవ్వు. వీడికి ఎవరిని ఎక్కడ పడేయాలో బాగా తెలుసు. వంటింట్లో వేషాలు వేస్తున్నాడు. వేషాలు వేయట్లేదు మామా, మసాలా వేసి పులుసు పెడుతున్నాను. మీరు అలా కూర్చోండి, కాఫీ తెస్తాను. వసుంధరా, నేను అడిగింది నిన్ను.
వేలు తెగిందండి. ఈ రోజుకి తప్పదు, ప్లీజ్ అండి. అయినా అత్తయ్య, ఇంట్లో కొరువిదేయాలంటే ఇద్దరు కూతుర్లను పెట్టుకుని పనులు మీరు చేసుకుంటారంటే? వాళ్ళ సంగతి ఎందుకులే అల్లుడు. వాళ్ళిద్దరికీ వాళ్ళ నాన్న గారాబం చాలా ఎక్కువ, అందుకే అలా తయారయ్యారు. ఈ నాన్న కూచిలంతా ఇంతే, తినడానికి బెస్ట్, వండడానికి వేస్ట్. అల్లుడు గారు వినేసిందంటారా? కళ్ళలో ఆ కారం చూస్తుంటే అర్థం కావట్లేదు అత్తయ్య. మా మామయ్యకి కాఫీ. మామయ్య కాఫీ తీసుకోండి. గుడ్ మార్నింగ్ బ్రో. గుడ్ మార్నింగ్ బ్రో. ఆంటీ, నాకు ఒక కప్పు కాఫీ కావాలి. నేను తీసుకొస్తాను, నువ్వు కూర్చో. తీసుకో. కాఫీ బాగానే చేశాడు. అదేదో పైకి చెప్పొచ్చు కదండి. వాట్ బ్రో? అదే కాఫీ ఎలా ఉందో చెప్పలేదని. అద్దరిపోయింది బ్రో, స్టార్ బాక్స్ లో తాగినట్టుంది. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. హాయ్ శైలు, వచ్చేసావా? ఇవాళ అత్తయ్యకి ఫుల్ రెస్ట్, వంట పని అంతా మనమే చేద్దాం, సరేనా? పద పద. బ్రో, నేను కూడా జాయిన్ అవుతాను. ఓకే, బట్ నీకు కూడా ఒక పార్ట్నర్ కావాలి. ఏంటి ఉదయాన్నే అందరూ హంగామా చేస్తున్నారు? తలుచుకోగానే వచ్చేసింది. పదండి పదండి, అందరం వంట ఎరగదిద్దాం. పద. బ్రో, ఫస్ట్ నేనేం చేయాలి? నీ ఇష్టం. ఈ కూరగాయలన్నీ కడిగి కట్ చేయాలి. సర్ఫ్తోనా సోప్తోనా? బ్రో, అంత పని చేయకు, ఓన్లీ వాటర్తో కడగాలి. నీకు వాడి వేషాలు చూస్తుంటే నవ్వొస్తుందా వస్తుందరా? వేషాలేంటండి, చూడండి పిల్లలంతా ఎంత సరదాగా ఉన్నారు. అల్లుడు గారిలో ఏదో అట్రాక్షన్ ఉందండి, అందరికీ త్వరగా నచ్చేస్తాడు. నాకు తప్ప. ఎందుకో చెప్పనా? మీకు ఎక్కడ అల్లుడు గారు నచ్చేస్తారోనని గుర్తు చేసుకుని మరీ కోపడతారు, అందుకే మీకు నచ్చడు. పెద్ద నాగలి. ఈ నాగలి గుర్తుకే మన ఓటు. ఇప్పుడు ఆ గోడ మీద గీద్దాం.
నాగలి గుర్తుకే మన ఓటు. వామ్మో, ఈ గోడ మీద ఏ గీతలు లేవంటే వీడు మంచోడు కాదేమో. ఒకసారి అడిగితే పోలా? మావయ్య గారు. ఎవడరా నన్ను మావయ్య అనేది? అమ్మో, మావయ్య గారిని పిలవడం ఏంటి? బాబాయ్ గారు. అమ్మా, ఇక్కడ మొత్తం చీమలే ఉన్నాయి. ఎవరు బాబు, ఏం కావాలి? నమస్కారం అయ్యా, మీరు పర్మిషన్ ఇస్తే అర్జెంటుగా మీ గోడ మీద ఓ పని చేయాలి. ఒరే అడ్డగాడిదే, నీ పాడు పని చేయడానికి నా గోడ దొరికిన కింద నీకు? అన్నం తింటున్నావా, ఇంకేమైనా తింటున్నావరా నీ కడుపుకి? ఇంకా ఏం తినలేదండి, ఎక్కువగా తింటే తిరగలేనని ఫుల్గా మంచినీళ్ళు తాగేశాను. అందుకని నా గోడ పాడు చేస్తావా నువ్వు? ఏంటండి మీరు, ఇదంతా మీ మంచి కోసమే కదా. అంటే మంచి పని ఇది? అవును, ఈ ఊర్లో ప్రతి గోడ మీద ఇదే పని చేస్తాను. నా కృషి ఫలించి ఈ ఊరంతా ఆనంద పరిమళాల్లో ఊగిపోతుంది. చిచ్చి, ఒరే నిన్ను నిన్ను ఎందుకు కొడుతున్నారు? చూడరా మళ్ళీ నా ఇంటికి వచ్చి నా గోడ మీద పాస్ పోయడానికి నన్ను పర్మిషన్ అడుగుతున్నాడు. అయ్యో అది కాదు బాబాయ్, రాజుగారి కోటేయమని ఓటు గుర్తుకిస్తున్నాం అంతే. ఓ అదే సంగతే. మరి ఆ మొక్క చెప్పకుండా ఏదేదో వాగుతున్నాడు ఈ 4 మందం ఎదవా. సరే వేసుకోండి మళ్ళీ. ఏమండి, నా లాంగ్వేజ్ ఆయనకు అలా అర్థమైంది ఏంటి? నీ లాంగ్వేజ్ కాదు, నీ బాడీ లాంగ్వేజ్ అలా ఏడ్చింది. పద, ఇక నుండి పర్మిషన్ మీరు అడగండి, ముద్ర నేనేస్తాను. ఏంటి నువ్వు వేసేది? ఆ పక్క వీధిలో నువ్వు వేసిన ముద్రలు చూసి ఎవరో ఇంటికి చేతబడులు చేస్తున్నారని కంగారు పడిపోయారు. ఏం చేస్తున్నావు? పోతాన్లే, ఈ రోజుకి నిన్ను తాకిన ఈ పైట కొంగు చాలు. దీన్ని చూస్తూ గడిపేస్తా. నువ్వు జాగ్రత్త బాలు. బాయ్. బాలు, ఐ లవ్ యూ. చచ్చా, దీనికి పిచ్చి పీక్ లో ఉంది.